మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది. అలాగే శనివారం నుంచి పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు వృశ్చికంలోకి అడుగుపెట్టారు. అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృశ్చిక రాశి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే ఈ కుజ బుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు, కుజ బుధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది ఈ వారం. ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ రాశుల మీదుగా, ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి, కర్కాటకంలో గురుడు ఉచ్చ స్థితిలోను, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి నీచ రాశిలో ఉన్నారు, కుజబుధులు వృశ్చిక రాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు, శని మీన రాశిలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ఈ యొక్క గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి 4వ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి ఇక్కడ ముఖ్యంగా అష్టమంలో ఉన్న బుధుడు, లాభంలో ఉన్న రాహు 2 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. అలాగే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం కనుక తీసుకున్నట్టయితే ఈ రాశి వాళ్ళకి కొంచెం అష్టమ స్థానంలోనే కుజుడు ఉండటం, అక్కడే బుధుడు కూడా ఉండటం, చాలా వరకు కూడా అష్టమ స్థానానికి సంబంధించిన విషయాలు అంటే ఇన్లాస్, ముఖ్యంగా అత్తగారు, మామగారు, ఇన్లాస్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో అయినా, అలాగే ఇక్కడ ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కూడా ఈ యొక్క వారం ప్రారంభం ఈ యొక్క కుజబుద్ధుల యొక్క శత్రు యుద్ధం ఏదైతే ఉందో అష్టమ స్థానానికి ఆరోగ్యపరంగా వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం వారం ప్రారంభం జాగ్రత్త, కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఇక్కడ వాహనాల కొనుగోలు, అమ్మకాలు, ఫిక్స్డ్ అసెట్స్ యొక్క కొనుగోలు, అమ్మకాలు ఇలాంటి వాటి విషయాల్లో అష్టమంలో కుజబుధుల యొక్క యుతి అంతగా అనుకూలించట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా ఇక్కడ మనం ఏదైనా అమ్మిన దాని నుంచి వచ్చేది అంతగా ఎఫెక్టివ్ రిజల్ట్స్గా మనకు కనిపించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి గురుడి యొక్క ఉచ్చ స్థితి సంచారం అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి ప్రాపర్టీస్ ఏమైనా కొనుగోలు అమ్మకాలు కావచ్చు, వాహనాల కొనుగోలు అమ్మకాలు కావచ్చు, అండ్ వాహనాలకి సంబంధించి నడిపే విషయంలో కూడా కుజ, బుధ, చంద్రుల యొక్క యుతి ఇక్కడ నడుస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం అనేది మంచిది. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది, ఏలినాటి శని మొదలైంది. ఏలినాటి శనిలో చాలా వరకు క్రమక్రమంగా నెమ్మదిగా జాబ్ ప్రెషర్ అనేది, జాబ్ స్ట్రెస్ అనేది కొంచెం మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వచ్చు కానీ బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే వృత్తిపరంగా ఎటువంటి స్ట్రెస్ వచ్చినా కూడా మేషరాశి వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేటివ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది మనకి. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశికి
లాభస్థానంలోనే రాహు యొక్క సంచారం, అక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా. సో కొద్దో గొప్ప రాహు యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా వృత్తిలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా, అలాగే వ్యాపారంలో ప్రాఫిట్స్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా వాటిని ఓవర్కమ్ చేయడానికి తప్పకుండా మీరు కొన్ని మార్గాలని వెతుక్కోవడం, కొన్ని కొత్త పరిచయాల ద్వారా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ని అధిగమించడానికి తగ్గ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి చదువుకునే పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది. మీ యొక్క రవి కూడా నీచలో ఉంటూ ఉన్నారు కాబట్టి సంతానపరమైన విషయాల రీత్యా మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు, లేకపోతే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో సమ్ డిస్టర్బెన్స్ కానీ కనిపిస్తుంది. సో ఇక్కడ మీ రవి కూడా నీచలో ఉండి పంచమంలో కేతు ఉన్నారు కాబట్టి చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల మీద ఏలినాటి శని కూడా నడుస్తూ ఉంది కాబట్టి మీకు ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకొని పిల్లలు చదువుకోవడం అనేది చాలా మంచిది. ఎడ్యుకేషన్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే వృత్తిలో మొన్నటి వరకు నేను చూపించిన క్రియేటివిటీ, మొన్నటి వరకు నేను చూపించిన టాలెంట్ ఏంటో ఇప్పుడు అంత టాలెంట్ చూపించలేకపోతున్నానో, లేకపోతే మన వర్క్, లేకపోతే మన ఇంటెలిజెన్స్, మన టాలెంట్, మన క్రియేటివిటీ ఏదైతే ఉందో వర్క్లో అది ఎదుటి వాళ్ళు కూడా అంతగా ఏమీ పెద్ద పట్టించుకోవట్లేదు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటారు. అవి కూడా కొంచెం నీచలో సప్తమ స్థానంలో ఉండటం వల్ల. సో కాబట్టి మీకు ఎదుటి వాళ్ళకి మధ్య ఉండే ఈ యొక్క డిస్టర్బెన్సెస్ని కావచ్చు, ఆ ర్యాపోని కానీ మీరు పోగొట్టుకోకుండా, వ్యాపారంలో అయితే బిజినెస్ పార్ట్నర్స్ అయితే పార్ట్నర్స్, వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే కస్టమర్లతో ఆ ర్యాపో అనేది పోగొట్టుకోకుండా చూసుకోవడం అనేది మేషరాశి వారికి చాలా మెయిన్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక అష్టమంలో కుజదోషం, రాశ్యాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కేర్ తీసుకోవటం. కుజుడు ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి కాబట్టి ధరణి గర్భ సంభూతం. కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం, సుబ్రహ్మణ్య స్వామిని డైలీ దర్శించుకోవడం చాలా మంచిది. ప్రతి శనివారం ఏలినాటి శనికి మీరు ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటూ శనికి ఒక 19 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం ఇంకా మంచిది. ఈ రాశికి శుక్రుడి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. శుక్రుడి సంచారం కూడా అంత అనుకూలంగా లేకపోవటం వల్ల ఇక్కడ సప్తమంలో ఒక పక్క రవి నీచులో ఉన్నారు, సప్తమాధిపతి కూడా, అంటే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నీచులో ఉన్నారు జనరల్గా. కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితం రీత్యా అయినా మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా కొంత ఇక్కడ అనుకూలమైన ఫలితం, కొంత మనకి పాజిటివ్ రిజల్ట్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మేష రాశి వాళ్ళకి ఇంకా మంచిదే. కాబట్టి శుక్రుడికి కూడా శుక్రవారం పూట చక్కగా లక్ష్మీదేవికి అష్టోత్తరంతో వైట్ ఫ్లవర్స్తో పూజ చేసుకుంటూ ఉంటే ప్రతి శుక్రవారం ఇంకా మంచి జరుగుతుంది మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, అలాగే దశమంలో రాహు, లాభంలో శుక్రుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఈ రాశికి మనం చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, ఒక రాశ్యాధిపతి శుక్రుడు కానీ నీచబడి పంచమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, సంతానపరంగా కొంచెం మీరు ఎంత ప్లెజెంట్గా వెళ్తే కొంచెం ఉందాం అనుకున్నా ఏదో అనుకున్నంతలో కొంచెం ఎక్కడో వెలితి అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి. అలాగే రవి యొక్క సంచారం షష్టమ స్థానంలో చాలా బాగా యోగిస్తాడు రవి. జనరల్గా చాలా వరకు మీ ప్రాబ్లమ్స్, రుణ రోగ శత్రుస్థానం ఈ 6th హౌస్లో రవి లాంటి ఒక ఫైరీ ప్లానెట్ ఉండటం వల్ల చాలా వరకు మీ యొక్క గొడవల్ని, కాన్ఫ్లిక్ట్స్ని, అంటే సమస్యల్ని కొంచెం దూరం చేయడానికి ట్రై చేస్తాడు. ఇక దశమంలో రాహు ఉన్నారు. ఉద్యోగానికి సంబంధించి ఇక్కడ మీరు చేసే ప్రయత్నాల్లో ప్రొఫెషన్ పరంగా చాలా యూనిక్గా మీరు ఎదగటానికి సంబంధించి రాహు ఎంతో కొంత సహకరిస్తారు. శని కూడా ఒక మంచి ఛాన్స్ కోసం
ఇంకా మంచి ఆఫర్ కోసం మీరు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలకి ఇక్కడ లాభస్థానంలో శని కూడా యోగిస్తూ ఉన్నారు. ఈ వారం 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూస్తే కనుక ఎప్పుడైతే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి, ముందు వృషభ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సప్తమ స్థానంలోని రాశికి కుజ బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితంలో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి అండ్ మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన డిస్ప్యూట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాంట్రాక్ట్, అలాగే మనం జాబ్ కాంట్రాక్ట్స్ ఎవరు చేస్తూ ఉంటారో, ప్రొఫెషన్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకి సో కాంట్రాక్ట్లో మనం మాట్లాడుకున్నది ఒకటి, లేకపోతే ఇక్కడ వీళ్ళు చెప్పిన హైకు ఇస్తున్న హైక్ ఒకటి అన్నట్టుగా కొంచెం పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎవరికైనా కొత్తగా కాంట్రాక్ట్ ఏదన్నా వచ్చినా కూడా దానికి సంబంధించిన ఇంక్రిమెంటు హైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవటం అనేది ఇక్కడ కొంత వృషభ రాశి వాళ్ళకి కొంచెం అది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కుజ బుద్ధుల యొక్క యుతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నారో ఇక్కడ జనరల్గా ఈ వృషభ రాశి వాళ్ళకి సంబంధించి, కాబట్టి ఫ్యామిలీ పరంగా మ్యారిటల్ లైఫ్లోను, వ్యాపార పరంగా ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఏకాభిప్రాయం కుదరడానికి మీకు మీ ఎదుటి వాళ్ళకి, అది ఫ్యామిలీ మెంబర్స్కైనా, జాబ్ చేసే చోట మీ కొలీగ్స్కైనా ఏమైనా సరే కొంత కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్, కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ లాగా కొంత డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది కొంచెం ఓవర్కమ్ అవ్వటానికి ఈ రాశి వాళ్ళు ట్రై చేయాలి. సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి, మెయిన్ వృషభ రాశికి సంబంధించి ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, అలాగే కొన్ని సడన్ షార్ట్ జర్నీస్ కానీ, సమ్ సడన్ ట్రావెల్స్ జర్నీస్ కానీ, సమ్ సడన్ ట్రావెల్స్ కానీ, ప్లేస్ చేంజ్ అవుతావేమో, స్థాన చలనం, స్థానభ్రంశం లాంటివి ఏమైనా ఉంటాయేమో అనే ఒక ఆలోచన, థాట్ ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కొంచెం వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఈ రాశి వాళ్ళకి ఈ సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇక్కడ డెఫినెట్గా ఈ రాశికి మంచి బ్యాక్ బోన్ సపోర్టివ్ ప్లానెట్ సాటర్న్ ఈజ్ ఇన్ యువర్ 11th హౌస్. కాబట్టి తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయినా, ఫారెన్ ట్రావెల్స్ గురించి అయినా చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మంచి బెనిఫికబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి శని ఇక్కడ రెడీగా ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు ఇంకా రీట్యూనింగ్ చేయండి అవకాశాల్లో, ఫారెన్ ట్రావెల్స్కైనా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అయినా. సో రీట్యూనింగ్ చేస్తూ ఉంటే తప్పకుండా దానికి తగ్గట్టు మీకు మంచి ప్రయోజనకరమైన వాతావరణం అనేది కనిపించవచ్చు ముందు. అలాగే శుక్ర శనివారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడైతే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉందో జనరల్గా అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఇక్కడ రాహు చంద్రుడు కొంచెం ఏంటంటే సమ్ కన్ఫ్యూజింగ్ మోడ్, సమ్ ఫ్లక్చువేషన్స్, జాబ్ ఆస్పెక్ట్లో ప్రొఫెషనలైజ్డ్గా మీరు ఏదో ఆలోచించుకుంటూ ఉండి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో సమ్ ఫ్లక్చువేటివ్ మైండ్ సెట్ అనేది మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగా ఫికిల్ మైండెడ్గా, ఫ్లక్చువేటివ్గా కాకుండా ప్రొఫెషన్కి సంబంధించి స్థిరమైన అభిప్రాయాన్ని, స్థిరమైన డెసిషన్ని మీరు తీసుకోవడానికి ఎక్కువ వృషభ రాశి వాళ్ళు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే ఈ రాశికి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కూడా నాట్ దట్ మచ్ బ్యాడ్. ఎందుకంటే శుక్రుడు చక్కగా ఇక్కడ ఈ రాశికి సంబంధించి పంచమంలో ఉన్నారు, శని లాభంలో ఉన్నారు. ఎడ్యుకేషన్ వైజ్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ బాగానే ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళు కుజబుధుల యొక్క యుతి మాత్రం సప్తమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి మేజర్గా ఇది మీ మ్యారిటల్ లైఫ్లోనో, బిజినెస్ పార్ట్నర్షిప్లోనో, కమ్యూనికేషన్ రీత్యా కొన్నిసార్లు స్టేట్ టు స్టేట్ జర్నీస్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ రీత్యా సమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంత ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, విష్ణువుని ఆరాధించడం వల్ల
చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళు పొందగలుగుతారు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కేతువు, అలాగే అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి అతిచారంలో వచ్చిన గురుడి యొక్క సంచారం చాలా వరకు వెన్నుదన్నుగా కొంత ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో ఆర్థిక పరంగా ఒక సోర్స్ని వెతుక్కోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే తృతీయంలో కేతు, మంచి పరాక్రమ స్థానంలో ఉన్న కేతు వీళ్ళకి మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. ఇక అర్ధాష్టమ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక తప్పకుండా ఈ రాశికి జనరల్గా ఫ్రెండ్ అయినా వాటి నీచ శుక్రుడు ఉన్నారు, నీచబడి ఉన్నారు. బట్ కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు అనుభవిద్దాం అనుకున్న కంఫర్ట్స్లో సో ఏదో సమ్ వెలితి అనేది కొంత కనిపిస్తూ ఉంది. ఇక కుజబుధుల యొక్క యుతి మాత్రం వీరికి షష్టమ స్థానంలో జరుగుతుంది. కుజుడు, బుధుడు ఇద్దరు కూడా షష్టమ స్థానంలో యోగిస్తారు. సో చూద్దాం పరిస్థితి ఎలా ఉందనేది. మిథున రాశి వాళ్ళకి 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం ప్రారంభం. షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు, బుధుడు యోగిస్తాడు. బట్ ఏంటంటే షష్టమ స్థానం నుంచి ఈ యొక్క రాశి సంచారం ఉండటం మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఇది రుణరోగ శత్రుస్థానం అవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వివాదపరమైన విషయాల్లో కానీ, మీ శత్రువులతో కానీ, శత్రువులు అంటే అటు ఆరోగ్యానికి సంబంధించి ఎదురయ్యే సమస్యలు కావచ్చు అండ్ కాంపిటీటర్స్ ద్వారా కావచ్చు, సమ్ టైమ్స్ నిజంగానే లోన్స్, రుణ ఒత్తిళ్ల రీత్యా కావచ్చు, ఏదైనా సరే మీరు ఎదుర్కొనే అపోజిషన్ నుంచి వచ్చే ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ని మిథున రాశి వాళ్ళు వారం ప్రారంభంలో ఇక్కడ కొంచెం ఎదుర్కోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది కమ్యూనికేషనల్గా వచ్చిన ప్రాబ్లం వల్ల సో ఇలాంటివి ఏమైనా సమస్యలు తలెత్తే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు బుధుడు, మీ రాశ్యాధిపతి ఫస్ట్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో కాబట్టి సమ్ అన్ప్లెజెంట్గా మీ డైలీ రొటీన్ అనేది వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక తర్వాత ఈ రాశికి సంబంధించి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుని యొక్క సంచారంలో కొద్ది గొప్ప ఆ రాశ్యాధిపతి గురుడు కొంచెం ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి కొంతవరకు వ్యాపార పరంగా అయినా, మీ లైఫ్ పార్ట్నర్ త్రూ అయినా, ఉద్యోగపరమైన విషయాల్లో కొంత ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అయినా మనకి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మెయిన్గా ఏంటంటే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుడు ఉండటం, అలాగే ఇక్కడ ఈ రాశికి సంబంధించి ఆ రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానం ఇక్కడ దశమ స్థానంలో రిట్రగ్రేషన్లో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఉద్యోగపరమైన విషయాల రీత్యా కొంచెం అన్సర్టనిటీగా, కొంచెం ఏదో ఒక తెలియని యాంగ్జైటీ అనేది ఏర్పడుతుండటం, శని దశమ స్థానంలో ఉండి రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల కొంచెం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యే స్ట్రెస్ని వీళ్ళు కొంచెం అసహనంగా ఎదుర్కోలేకపోతున్నా అనే ఒక రకమైన కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు కష్టపడితేనే నెక్స్ట్ మనకి లైఫ్ ఉంటుంది, ఇప్పుడు కష్టపడితేనే ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మనకు కౌంట్ అవుతుంది. ఇలాంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా అది ఎంత స్ట్రెస్గా ఉన్నా కూడా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ప్రొఫెషన్ పరంగా మీరు బాగా షైన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర శనివారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు కూడా ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంత సంపాదించినా మళ్ళీ దానికి తగ్గ ఖర్చులు అలా అయిపోతూ ఉండటం. సో ముఖ్యంగా ఎంత మనం దాద్దాం అన్నా కూడా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఖర్చులు రెడీగా ఉండటం, ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఈ మిథున రాశి వారిని వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. ఫారెన్ ట్రావెల్కి, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా చదువుకుందాం అని వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా కొంతవరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మిథున రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఇక్కడ పంచమంలో రవి నీచ స్థితిలో ఉన్నారు. ఈ పంచమంలో రవి నీచలో ఉండటం వల్ల క్యారింగ్ ఉమెన్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన రెస్ట్ని తీసుకుంటూ ఉండటం మంచిది.
ఇక్కడ రవి నీచపడి పంచమ స్థానం ఉండటంలో విద్యార్థులకి ఎడ్యుకేషన్ విషయాల్లో చదువుకున్నది సరిగా అర్థం కాకపోవటమో, సరిగ్గా ఎక్కకపోవటమో, మార్కులు కొంచెం తగ్గడమో ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పంచమస్థ రవికి ఇక్కడ జపాకుస్మ సంకాసం. రవి నవగ్రహ శాంతి మంత్రం మీరు ఎంత చదువుకుంటే, ఎంత చేసుకుంటే మీకు అంత బెనిఫికబుల్ రిజల్ట్స్ అనేవి మీకుండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్ ఇక్కడ భాగ్యంలో కూడా రాహు యొక్క సంచారం. పంచమంలో రవి, భాగ్యంలో రాహు. సో ఈ రెండు కూడా మెయిన్ త్రికోణ స్థానాల్లో ఈ పాపగ్రహాలు ఉండటం. కాబట్టి ఇక్కడ ఎంత లేదన్నా కూడా కొంచెం మనకి వచ్చేది తక్కువగా ఉంది. దానికి మించి మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, దానికి మించి మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ పెట్టడం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు వచ్చేదానికంటే ఎక్కువగా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టడం కానీ మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాహుకు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం చక్కగా ప్రతి శనివారం దుర్గామాత అంటే రోజు అయినా వెళ్ళొచ్చు, శనివారం పూట తప్పకుండా వెళ్ళటం. ఆ రాహుకి నవగ్రహాల్లో ఆయనకు ఒక 18 ప్రదక్షిణాలు చేసి ఏమన్నా అర్చన ఏమైనా చేయించుకుంటే రాహుకు కూడా ఇంకా మంచి స్థిమితంగా ఉంటుంది. అర్ధకాయ మహావీరం, జపాకుస్మ సంకాసం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం ఈ రాశికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తృతీయ స్థానం పరాక్రమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా కమ్యూనికేషనల్ హౌస్ అవటం వల్ల చాలా వరకు ప్లెజెంట్గా అందరినీ కలుపుకెళ్తూ అందరితో పలకరించడం కూడా చాలా ప్లెజెంట్గా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరితో కూడా విరోధం పెట్టుకోవద్దురా బాబు, అందరికి మనకు కావాలి, అందరికి సపోర్ట్ ఉంటేనే బాగుంటుంది అన్న రీత్యా తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల ఇక్కడ తప్పకుండా మీ కొలీగ్స్ని కావచ్చు, నైబర్స్ని కావచ్చు, సర్వెంట్స్ని కావచ్చు, ఇలా అందరినీ కూడా కలిపికెళ్ళే తత్వంతో ముందుకు వెళ్తుంటారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. సింహరాశి వారికి మెయిన్ ఇక్కడ కర్కాటక రాశికి సంబంధించి చూస్తే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సో మెయిన్గా ఎప్పుడైతే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతుందో మెయిన్ ఈ రాశి వాళ్ళు ఇక్కడ సంతానపరమైన విషయాల రీత్యా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కుజుడికి బుధుడికి ఏదైతే శత్రుత్వం అక్కడ నడుస్తూ ఉందో, కుజబుధుల యొక్క యుద్ధం మధ్య కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల ఈ 2 రోజుల్లో పెట్టే ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ వీటి విషయాల్లో పెద్ద అనుకూలమైన ఫలితాలు ఉండవు. పైగా కమ్యూనికేషన్ విషయాల్లో వచ్చిన సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ట్రేడింగ్ కానీ షేర్స్ కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో కూడా ఈ కుజబుద్ధుల యొక్క కంజంక్షన్, శత్రుగ్రహాల యొక్క కంజంక్షన్, చంద్రుడి యొక్క సంచారం కూడా ఈ వారం ప్రారంభం అంత అనుకూలంగా లేదు. సో కాబట్టి ఇక్కడ సోమ, మంగళవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత మీరు అవునన్నా కాదన్నా కొన్నిసార్లు లిటిగేషన్స్ మీ వితౌట్ యువర్ ఇన్వాల్వ్మెంట్లో అనవసరమైన కొన్ని వివాదాలు కూడా మీ వైపు వస్తాయి. ఆరోగ్య సమస్యలు కావచ్చు. బట్ ఈ వచ్చిన ప్రాబ్లమే మీకు మంచి కూడా చేస్తుంది. ఈ వచ్చిన ప్రాబ్లం కూడా మన మంచిగే అనుకునే విధంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని కొత్త రెఫరెన్స్ల వల్ల కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మీకు ఫేవరబుల్గా ఉండటం వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఏదేమైనా మీ ఆప్టిమిజాన్ని, మీ హోప్ని మీరు వదులుకోరు. ఎందుకంటే అతిచారంలో గురుడు కూడా రాశిలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పోయిన వారం నుంచే తప్పకుండా చాలా వరకు మంచి కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళి అడుగేస్తుంటారు. అలాగే బుధ, గురువారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూస్తే విదేశీ ప్రయాణాల గురించి చేసే ప్రయత్నాల్లో చాలా వెనకడుగు పడుతూ ఉంటుంది.
ఇంకా కొన్ని సబ్మిషన్స్ అనో ఇంకా కొన్ని ఏవో రీట్యూనింగ్స్ అనో జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి కొంత టెన్స్ మైండ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఏంటంటే వాటర్ ప్యూర్ వాటర్ ప్యూరిఫై చేసినవి, లేకపోతే వాటర్లో వచ్చిన సమ్ ఇది ఉంటుంది కదా, సో ప్యూరిటీ లేని వాటర్ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యే ఆస్కారాలు కూడా శుక్ర శనివారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే సమ్ టెన్సిడ్ ఫీలింగ్స్, ఏమవుద్దో అనే ఒక రకమైన టెన్సిడ్ ఫీలింగ్ కూడా వారాంతానికి కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా అష్టమ రాహు దోషం, అలాగే కుజబుధుల యొక్క పంచమ స్థాన సంచారం, ఈ రెండు కూడా వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్. అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఈ వారం ప్రారంభం నుంచి చాలా మంచిది. అష్టమ రాహు కూడా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, అర్ధకాయ మహావీరం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సింహరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు, అర్ధాష్టమంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశికి మనకు కనిపిస్తూ ఉంది. ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఆయన పాజిటివ్గానే ఉన్నారు. బట్ నీచ శుక్రుడు అవటం వల్ల వచ్చిన డబ్బులు వెళ్ళిపోతాయి అన్నమాట మెయిన్గా. అలాగే ఈ యొక్క సింహరాశికి అర్ధాష్టమంలో బుధుడు ఉంటాం. అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇది మనం మెయిన్గా చర్చించుకోవాల్సిన విషయం చెప్తా. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇందాక మనం చెప్పుకుంటా ఉంది. మేజర్గా ఏంటంటే అక్కడ ఈ రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్ లాంటి ప్లానెటే కుజుడు. ఆయన ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో అది ఓకే. కానీ ఎప్పుడైతే కుజుడితో కలిపి ఇక్కడ బుధుడు కూడా యుతి చెందాడో, బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడో, ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా, ఫిక్స్డ్ అసెట్స్ పరంగా, వాహనాల కొనుగోలు అమ్మకాల పరంగా వీళ్ళకి ఎటువంటి లాభం కానీ ఫైనాన్షియల్గా ఉపయోగం కానీ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మీరు కొన్నా అమ్మినా ఈ సమయంలో ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా వాహనాలు కొన్నా అమ్మినా వాహనాలనే కాదు ఇంకా ప్రాపర్టీస్ రీత్యా కూడా అంత అనుకూలమైన ఫలితాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే బుధుడు ఈ రాశికి శత్రుక్షేత్రంలో పడ్డాడో చతుర్థ స్థానంలో చాలా వరకు కూడా గృహపరమైన విషయాలు, గృహోపకరణాలకు సంబంధించిన విషయాల్లో సమ్ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ వల్ల ఏర్పడే అనేకమైన సిచ్యువేషన్స్ వల్ల ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజబుధుల యొక్క యుతి వల్ల సమ్ ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు రిచ్చి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అది మొదట వారం ప్రారంభంలో. సోమ, మంగళవారాలు చూస్తే పంచమంలో గురువు గారి యొక్క సంచారం. పంచమంలో గురువు గారు జనరల్గా యోగిస్తారు. జనరల్గా పంచమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అయితే ఇక్కడ మొన్నటి వరకు లాభస్థానంలో ఉన్న గురుడు అతిచారంతో ఈ రాశికి ఇప్పుడు 1000 స్థానంలోకి వచ్చారు. గురుడి అతిచారం గురించి మనం ఆల్రెడీ అన్ని రాశులకు వీడియో చేసుకున్నాం. అది కూడా మీరు చూడొచ్చు ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఈ అర్ధాష్టమంలో కుజబుధుల యొక్క ఇతి, పంచమాది ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, గురుడు కూడా ఇక్కడ గురు భగవానుడు కూడా ఆయన 1000 స్థానంలో ఉండటం. సో చాలా వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్యపరమైన విషయాలకు కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈ యొక్క గురువుగారి ఉచ్చస్థితి సంచారం 1000 స్థానంలో జరుగుతుంది కాబట్టి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొంచెం ఆ విషయంలో పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త చూసుకోవాలి. బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఈ రాశికి షష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశ్యాధిపతి శని వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యపరమైన విషయాల రీత్యా ఈ రాశి వాళ్ళు ఎంత కేర్గా, ఎంత జాగ్రత్తగా ఉంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది. అలాగే వారాంతం శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ సప్తమంలో రాహు ఉన్నారు ఈ రాశికి.
సప్తమంలో రాహు ఉండడం, ఈ రాశికి ఆయన కూడా అష్టమ స్థానంలో ఉండి వక్ర స్థితిలో ఉంటాం. సో కాబట్టి ఈ శని కూడా అష్టమ స్థాన స్థితిలో వక్రంలో ఉండటం వల్ల అనవసరంగా ఈ సప్తమ స్థాన స్థితి సంచారం ఏదైతే ఉందో రాహు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా, మ్యారిటల్ లైఫ్ రీత్యా వివాహం మ్యారిటల్ లైఫ్లో సింహరాశి వాళ్ళకి సంబంధించి ఒక మంచి బాండింగ్ అండర్స్టాండింగ్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా లాంగ్ రన్గా నడుస్తూ ఉంది. సప్తమంలో రాహు ఉంటాం, మళ్ళీ అష్టమంలో శని ఉంటాం. బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా అందరినీ అందరినీ నమ్మే సిచ్యువేషన్స్ ఉండవు. కాబట్టి లోన్స్ విషయంలోనూ వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ రాశికి అర్ధాష్టమ కుజ దోషం, ధరణీ గర్భ సంభూతం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది. అష్టమ శని, నీలాంజన సమావాసం చదువుకుంటూ రోజు ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వల్ల మాత్రమే మీకు వచ్చే జీవితంలో వచ్చే ఉపద్రవాలని ఎందుకు అంత పెద్దది వాడుతున్నాం అంటే, జనరల్గా సిచ్యువేషన్స్ అలాగా జనరల్గా గురుడు కూడా వేయంలోకి వచ్చి జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఛాలెంజెస్ని మీరు తట్టుకుని బయటపడడానికి ఆ శని తైలాభిషేకం ఆయనే మీకు మార్గం చూపించుకుంటూ తీసుకెళ్తాడు. 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. ఎలాగో ఖర్చు అవుద్ది కాబట్టి కేజీంపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్. 12th house ఈజ్ లాస్, 12th house ఈజ్ డొనేషన్. అంటే మనం డొనేషన్ చేసుకుంటే లాస్ అయ్యే ఆస్కారాలు ఉండవు, డొనేషన్స్ చేయబోతే లాస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కేజీంపావు శనగలు, ఎల్లో క్లాత్ గురువారం పాటు దానం ఇవ్వటం, దేవానాంచ ఋషినాంచ కూడా చదువుకోవటం సింహరాశి వాళ్ళకి చాలా మంచిది. కన్యారాశికి సంబంధిద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో రాహు, లాభంలో గురుడు. 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా రాశిలో శుక్రుడు ఉన్నారు. యాక్చువల్గా రాశిలో శుక్రుడు ఉండడం చాలా మంచిది. ఈ రాశికి ఆయన కూడా మంచి ఫ్రెండ్లీ ప్లానెటే. బట్ నీచ శుక్రుడు. సో ఎంత అందంగా తయారవుదామని చూసినా కూడా ఏంటో ఉన్న దానిలో ఇలాగేదో తయారవ్వాల్సి వస్తుంది అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. శుక్రుడు అంత ప్లెజెంట్గా ఉందాం అనుకున్నా చిన్న వెళ్తే ఏదో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించి తృతీయంలో కుజుడి యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో మంచి యోగకారకుడు. ఇక్కడ కుజుడు యోగకారకుడు అంటే పాపగ్రహం రీత్యా తృతీయ స్థానంలో పరమ పాపగ్రహం ఉండడం మంచిదే కాబట్టి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా యోగిస్తూ ఉంది. అలాగే రాశికి షష్టమంలో రాహు యొక్క సంచారం, రుణరోగ శత్రుస్థానమైన ఈ స్థానంలో రాహు లాంటి ప్లానెట్ ఉండటం, అది పాపస్థానమే, పాపగ్రహం రాహు. అక్కడ రాహు సంచారం కూడా యోగిస్తుంది. ఇక దశమ స్థానంలో ఉండాల్సిన గురుడు అతిచారంతో లాభంలోకి వచ్చాడు. సో కన్యారాశి వాళ్ళకి చూస్తే చాలా వరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తే కనుక 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా ఈ రాశికి సంబంధించి జనరల్గా మనం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వారం ప్రారంభం తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తాడు. కానీ మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ రాశికి రాశి అధిపతి అయిన బుధుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు తృతీయ స్థానంలో. దీనివల్ల అనవసరంగా ఎప్పుడు లేని విభేదాలు మీ సిబ్లింగ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి, రిలేటివ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి, కొలీగ్స్తో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఏంట్రా బాబు వీళ్ళు ఇప్పుడు ఉన్నట్టుండి ఎంత బాగుండేవాళ్ళు అనవసరంగా ఎంత గొడవ పెట్టుకుంటున్నారేంటి అనే విధంగా అసలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం కూడా మనం ఇదే అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ అంత ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ ఆదివారం వారం ప్రారంభం ఎవరన్నా ఇంటికి వెళ్ళినా, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా, సిబ్లింగ్స్ ఇంటికి వెళ్ళినా అట్లాంటి కొన్ని మాట వాళ్ళ యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ సరిపోకో పడకో అలాంటి ఫీలింగ్ అయితే కలిగే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ ఇక్కడ రవి కూడా నీచ సంచారంలో ఉంటున్నారు ధనస్థానంలో, కుటుంబ స్థానంలో. కాబట్టి రవి నీచ సంచారం కూడా ఫైనాన్షియల్ డ్రైనెస్, అన్నెసరీ విషయాల రీత్యా కొంచెం ఖర్చులు కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సోమ, మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆల్రెడీ చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉంటాం. మనం చూస్తే ఈ రాశికి రాశి అధిపతి ముఖ్యంగా కొద్దో గొప్ప గురుడు అతిచారంలో లాభస్థానంలోకి రావడం చాలా వరకు కూడా ఆ రాశి అధిపతి ఉచ్చులో ఉండటం వల్ల
ఇక్కడ వాహనాలు రీత్యానో, ప్రాపర్టీస్ రీత్యానో, రియల్ ఎస్టేట్ రీత్యానో, కొంతవరకు బిజినెస్ పార్ట్నర్షిప్ రీత్యానో కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారి వల్ల అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుండటం, అలాగే పంచమంలో ఈ చంద్రుడి యొక్క సంచారం ఉండటం మెయిన్గా మనం చూస్తే కనుక ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఇష్టమైన సంబంధాన్ని చేసుకోవడానికో లేకపోతే సంతానపరంగా మ్యారిటల్ లైఫ్లోనో, ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యాపారానికి సంబంధించి వీటిలోనే కొంచెం ఏదో చిన్నపాటి ఇరిటేషన్ లాగా ఉంటుంది. సో వీటి విషయాలు కొంచెం కేర్గా తీసుకోవడం, కేర్గా ముందుకెళ్ళడం మంచిది. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నారు. సో ఏవో ప్రాబ్లం ఆరోగ్యం రీత్యానో, శత్రువుల రీత్యానో, కాంపిటేటర్స్ రీత్యానో వస్తుంది. బట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి చాలా వరకు ట్రై చేస్తారు. సో వచ్చే ప్రాబ్లం కూడా మీ మంచిగా అనుకోవాలి. ఆ ప్రాబ్లం రాకపోతే ఎంత దరిద్రం వదిలేది అనుకోరు అనమాట. సో కాబట్టి అది కూడా మంచిదే. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అంటే రాశ్యాధిపతి తృతీయ స్థానం సంచారం, అసలు అనవసరమైన తిరుగుడు, చేసిన పని మళ్ళీ చేయటం, సరిగ్గా ఏంటి ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు ఏంటో ఉండటం, ఇలాంటివి ఏవో ఉన్నాయి. కాబట్టి ప్రియాంక గులికాశ్యామం, మీ రాశ్యాధిపతిని బుధుడికి కొంచెం ఛార్జింగ్ పెట్టుకోండి. బుధుడి యొక్క పవర్ పెంచుకోవటం. ఇక్కడ సప్తమంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి వక్రంలో చాలా వరకు అప్పుడప్పుడు వెరీ క్లోజ్ రిలేటివ్స్తోనే, క్లోజ్ రిలేషన్స్తోనే, దగ్గర వాళ్ళతోనే అనవసరమైన మాట రావటం, ఇలాంటివి వ్యాపారంలో కొంచెం వెరీ స్లో డౌన్గా ఉండటం. బిజినెస్ జాబ్ చేసే చోట కూడా కంపెనీ అంటూ కొంచెం చాలా డల్గా ఉంది అన్నట్టు పరిస్థితులు ఉంటాం. నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉండండి డైలీ. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రతి శనివారం చేసుకోవటం వల్ల కూడా ఈ రాశికి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ 2 రోజులు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం జనరల్గా అయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా ఆర్థికపరమైన విషయాల్లో, నెగోషియేషన్కి సంబంధించి, వ్యాపార సంబంధ విషయాల్లో, ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో యోగించాలి ఆయన. షష్టమంలో శని యొక్క సంచారం కూడా ఉంది. రుణరోగ శత్రుస్థానంలో పరమ పాపగ్రహమైన శని ఉండటం, ఎంత జటిలంగా మీకు సమస్యలు వస్తాయో వాటిని అంతే కఠినంగా కూడా మీరు ఎదుర్కొని చక్కగా ఓవర్కమ్ అవుతారు. లాభంలో కేతు యొక్క సంచారం, డెఫినెట్గా లాభంలో లాంగ్ రన్గా కేతు యోగిస్తున్నారు కాబట్టి మీ టీంలో మీ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు ఎగిరిపోతున్నా మీకు మాత్రం ఏంట్రా బాబు, పర్లేదురా బాబు, సరే ఏంటో టీంలో ఏవో చేంజెస్ జరుగుతున్నాయి, నాకు మాత్రం మంచి జరుగుతుందిలే అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఇక 10 స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి పైగా నీచ స్థానంలో వేలు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవడం, అన్నెసరీ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయటం ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. సమ్ లోన్లీనెస్ ఫీలింగ్స్ కూడా ఈ రాశికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారం ప్రారంభం చూస్తే ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. 2, 3, 4, 5 అని చెప్పుకున్నాం కదా. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ మనం చూస్తే కుజబుధుల యొక్క యుతి. అసలు ఈ బుధుడికి కుజుడు వెరీ యాంటీ ప్లానెట్. బుధుడి శత్రుక్షేత్రంలో పట్టాడు. ఫారెన్లో ఎవరైతే ఉంటారో, విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ గురించి చిన్న విషయాల్లో కొన్ని ఫైనాన్షియల్గా అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అనే సిచ్యువేషన్స్, లాంగ్ జర్నీస్ రీచ్ అయ్యాయి, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యాయి కానీ ఫారెన్ గురించి చేసే ప్రయత్నాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. శత్రుక్షేత్రంలో ఈ యొక్క బుధుడు పడడం మెయిన్గా మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికి మధ్య కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ కుజబుధుల వల్ల ఉంటుంది. ఎంతైనా స్పీకింగ్లో, స్పీచ్లో, కమ్యూనికేషన్లో కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటే కనుక అనవసరంగా మీరు మాట్లాడిన మాటలని కమ్యూనికేషన్ ఎదురు బదురు మాట్లాడుకుంటే కొంచెం బెటర్. ఫోన్లో మాట్లాడుకుని నీ ఇక్కడేదో మాట్లాడి అక్కడేదో మాట్లాడి దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇలాంటి విషయాలు కొంచెం
ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం మీ యొక్క స్పీచ్ని కొంచెం యారగెంట్గా లేకపోతే కొంచెం అగ్రెసివ్నెస్గా తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి డౌన్ యువర్ వాయిస్ అండ్ మీ వాయిస్ని డౌన్ చేసి మీరు ఇంటర్వ్యూస్ ఇస్తే మంచిది. డౌన్ అంటే నెమ్మదిగా మాట్లాడమని కాదు, నేను అనేది ఏంటంటే కమ్యూనికేషనల్లో ఒక ర్యాష్నెస్ లేకుండా చూసుకోవాలని చెప్పడం. సోమ మంగళవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మేజర్గా చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు. బట్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ప్రొఫెషనల్గా మనకి ఏదైనా అడ్డంకులు ఎదురవుతున్నాయా, ఈ ప్రొఫెషనల్గా వస్తున్న చేంజెస్ వల్ల మనకి ఏదన్నా కొంచెం ప్రొఫెషన్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయా అనేది ఆలోచించుకుంటూ ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కొన్నిసార్లు అన్నెసరీగా కొన్ని ట్రబుల్స్ వల్ల ప్రొఫెషనలైజ్డ్గా వీళ్ళు చేసే పనులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడూ లేని ప్రొఫెషనల్గా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక మనకి మేజర్గా ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో వక్రంలో ఉన్నారు. సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ మదర్ హెల్త్కి సంబంధించి కానీ ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ప్రాపర్టీ రిలేటెడ్గా లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సో అలాగే కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం ఈ విషయాల్లో కొంచెం చూసుకుని బుధ గురువారాల్లో ముందుకెళ్ళడం అనేది మంచిది. ఇక శుక్ర శనివారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాహు అక్కడ పంచమ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, అప్పు చేసి మరీ దేనిలో అన్న పెట్టడం, ఇలాంటివి అంత మటుకు కూడా మంచిది కాదన్న విషయాన్ని ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ చదివే పిల్లల విషయంలో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం మైండ్కి ఎక్కడ గ్యాప్ లేకుండా అన్ని ఎక్కిచ్చేస్తుంటారు సబ్జెక్ట్స్. సో కాబట్టి అన్ని సబ్జెక్టులు ఎక్కిచ్చాం, చాలా బాగా చదివేసాం, అన్ని చాప్టర్స్ ఓకే, కానీ అది మైండ్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయి అనేది మెయిన్, అది మాత్రం చూసుకోండి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఫ్యామిలీ పరంగా మళ్ళీ చూసుకున్న మ్యాచ్ని అందరూ ఓకే అనుకునే విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశికి మేజర్గా ద్వితీయంలో ఉన్న బుధుడు శత్రుక్షేత్రంలో ఉండడం ఒకటి ఫస్ట్. కాబట్టి ఈ బుధుడికి తప్పకుండా కొంచెం ఒక కేజింపావు పెసలో ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇవ్వడం, చేసే ప్రతి పని ముందు కూడా విఘ్నేశ్వరుడు విఘ్ననాయకుడు ఆ గణపతిని ఆరాధించడం చాలా మంచిది. అలాగే రవి కూడా నీచబడి రాశిలోకి వచ్చారు, మీ బాస్ మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు, ఇమీడియట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళది కొంచెం తలకనిపిలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవడం తులారాశి వాళ్ళకి ఇంకా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం, లాభంలో శుక్రుని యొక్క సంచారం, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి చెప్పుకున్నట్టు ఈ యొక్క గురుడి యొక్క అతిచారం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ వీడియోస్ చేసాం. సో మీ రాశికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఫుల్ వీడియో. అయితే ఏదైతే గురువు గారు అతిచారంలో అష్టమ స్థానంలో 13 నెలలు ఉండాల్సిన గురువు గారు ఆయన 6 నెలలకే ఇప్పుడు కర్కాటకంలోకి రావటం, పోయిన వారం నుంచి ఇది చాలా వరకు మెంటల్ టెన్షన్స్ కావచ్చు, సమ్ డిస్ప్యూటేటివ్ విషయాలు కావచ్చు, కొంచెం వివాదాస్పదంగా ఉద్యోగ పరిణామాలకు సంబంధించి మీకు ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇక్కడ ఊరటన గురువుగారు కలిగిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. బట్ నీచ శుక్రుని యొక్క సంచారం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ప్రాఫిట్ వస్తుంది, కానీ సో వచ్చిన ప్రాఫిట్ మళ్ళీ మనం వ్యాపారం గురించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఆది బుధ గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి.
సో ఇది నీచరాశి సంచారం. యాక్చువల్గా చంద్రుడికి నీచరాశి అవటం అది ముఖ్యంగా కుజబుధుల యొక్క యుతి జరుగుతోంది. అక్కడ గ్రహ యుద్ధం ఒక రకంగా చెప్పాలంటే. మీ ఇన్లాస్తో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కానీ అన్నెసరీగా ఏదైనా లిటిగేషన్స్కి సంబంధించి కావచ్చు, మీ ఫ్రెండ్స్ అండ్ నెట్వర్క్ సర్కిల్తో వాళ్ళకి కానీ మీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ గ్రహ యుద్ధం వల్ల వీటికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ అనేది రాశిలో ఉండటం వల్ల కొంచెం ఇది ఎక్కువ మీకు ఒక మార్స్ ఈజ్ ఏ అగ్రెసివ్ ప్లానెట్. కొంచెం అగ్రెసివ్గా మీరు ఆవేశంగా ఉండకుండా ప్రతి విషయాన్ని నెమ్మదిగా ఆలోచించి చేయడం అనేది మంచిది. సో ఈ విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సోమ మంగళవారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం కొద్దో గొప్ప ఆ రాశ్యాధిపతి గురుడు కొంచెం ఉచ్చులో ఉంటాం, అష్టమం నుంచి అక్కడ లేకుండా ఉంటాం. సో ఇది ఒక రకంగా సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాలు కొంచెం మొన్నటి వరకు అయిన అవగాహన లోపంతో అయిన కొన్ని ఖర్చులు కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా సరే అలాంటి వాటిని కొంచెం మీరు బయటపడడం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం ముఖ్యంగా. అలాగే బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మెయిన్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే ఆస్కారాల్లో చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా సంతానం గురించి చూసే వాళ్ళకి, సంతానానికి గురించి ట్రై చేసే వాళ్ళకి ఇది కొంచెం ఎఫెక్టివ్గా, కొంచెం ఇబ్బందిగా, కొంచెం ఎక్కువ ఈ సంతానపరమైన విషయాల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంతో కష్టపడి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాటి మీద కూడా మీకు అంత ఫలితం తక్కువ కనిపించడం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గమనించదగిన విషయం. శుక్ర శనివారాల్లో అర్ధాష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ అర్ధాష్టమంలో చంద్రుడు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మదర్ హెల్త్, అమ్మగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు. అలాగే ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్ రాహు చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్గా ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే నీ వాహనాలు సెకండ్ హ్యాండ్ ముందుగా కొనేవి కావచ్చు, సెకండ్ హ్యాండ్ ఇల్లు కావచ్చు, ఇలాంటివి తీసుకునేటప్పుడు ఫస్ట్ వాటి లోపాలు మీకు తెలియవు, కానీ తర్వాత అవి చాలా వరకు బయటపడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి మనం చూసినట్టయితే కనుక ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల విషయంలో కూడా కొంచెం గ్రాస్పింగ్ పవర్ స్లో డౌన్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఆసక్తి అనేది వీళ్ళకి సంబంధించి స్వతహాగా కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపించడం కావచ్చు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఈ రాశిలో బుధుడి యొక్క శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా కొంత డిస్ప్యూటేటివ్ వాతావరణాన్ని మీ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు, నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు అలా కొంతమంది ఇన్లాస్తో, అత్తగారు మామగారు ఇన్లాస్, అయితే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, వీటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి బుధుడికి మెయిన్గా ప్రియాంగు గులికాశ్యామం, బుధన వగ్ర శాంతి మంత్రం చదువుకోవటం డైలీ ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది వృశ్చిక రాశికి. అలాగే అర్ధాష్టమ రాహు దోషానికి కంపల్సరీగా ఈ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోవడం, దుర్గామాత ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. రవి యొక్క సంచారం కూడా ఈ రాశికి కొంచెం 1000 స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి మెయిన్గా ఆఫీసులో మీ నెట్వర్క్ సర్కిల్లోనో టీంలో ఉన్న వాళ్ళతోనో చిన్న డిస్ప్యూట్ అవ్వటం, ఆ గొడవ అనవసరంగా ఉద్యోగం మీద, ప్రొఫెషన్ మీద ఎక్కువ ప్రభావం చూపించడం, ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ నీచ రవి యొక్క సంచారం ఏంలో జరుగుతుందో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన సబ్కాన్షియస్ మైండ్, శ్రద్ధ అనేది చాలా అవసరం. కాబట్టి రవి ద్వాదశనామాలు చదువుకోవటం, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం చేయటం, శివాలయాన్ని దర్శించుకోవడం ఆదివారం పూట చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, లాభంలో రవి, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తుంది. వీళ్ళకి ఏదైతే అక్టోబర్ 17 వరకు ఆ టైం వరకు, గత వారం వరకు కూడా కలిసి ఉన్న
గ్రహస్థితి కొద్దిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంది. సో ధనురాశి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి గురుబలం తగ్గింది. మిగతా గ్రహాల లాభస్థాన సంచారంలో ఉన్న గ్రహాలు కూడా వాటి నుంచి కూడా కొంచెం వెసులుబాటు అనేది తగ్గుతూ ఉంది కాబట్టి మేజర్గా ధనురాశి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా స్టెబిలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. సో అదేవిధంగా ఈ ధనురాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మనకి చంద్రబలం అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం మనం తీసుకుంటే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ అది చంద్రునికి నీచ రాశి అయింది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే అనుకోకుండా కొన్ని ఖర్చులు, కొన్ని ఎక్స్పెన్సెస్, టెన్స్ ఫీలింగ్, ఇలాంటివి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రొఫెషన్ పరమైన మ్యాటర్స్లోనే మీకు ఎక్కువగా ఎలాంటి టెన్స్ ఫీలింగ్ అనేది ఏర్పడే ఆస్కారాలు వ్యాపార పరంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో అంతగా అనుకూలమైన పరిస్థితులు మాత్రం ఈ వారం లేవు. 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉన్నారు, 7వ దశమాధిపతి. ఇక్కడ యాక్చువల్గా ఈ బుధుడి యొక్క సంచారం ఏదైతే 1000 స్థానంలో జరుగుతూ ఉంటుందో జనరల్గా కుజుడికి బుధుడికి గ్రహయుద్ధం, అది ఆయనకి శత్రుక్షేత్రం అయింది బుధుడికి. సో ఎప్పుడైతే బుధుడికి శత్రుక్షేత్రం అయిందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, మీ క్రియేటివ్ టాలెంట్ రీత్యా కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, చాలా వరకు ఇది మన టైం కాదు అనుకుని కొంచెం నెమ్మదించి మీరు ముందుకు వెళ్ళడం అనేది ధనురాశి వాళ్ళకి వారం ప్రారంభం ముఖ్యంగా చెప్పదగింది. సోమ, మంగళవారాల్లో ఇక్కడ రాశిలో చంద్రుని యొక్క సంచారం చూస్తే రాశ్యాధిపతి గురుడు కూడా అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఈ వారం అంతా కూడా ఫస్ట్ 1000 స్థానంలో గ్రహాలు స్టార్ట్ అవడం, తర్వాత మళ్ళీ అష్టమంలో ఈ రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం. సో కొంచెం సమ్ డీప్ చేంజెస్ అనేవి జరగబోతున్నాయి. బట్ ఏంటంటే అంతైనా కాన్షియస్గా అబ్జర్వ్డ్గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే బుధ, గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అయితే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంత రిస్ట్రిక్షన్ అనేది, ఎమోషనల్ రిస్ట్రిక్షన్ అనేది కొంచెం ఏంటంటే అర్ధాష్టమంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి సాటర్న్ అనే రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ అక్కడ 4th హౌస్లో ఉంటాం. ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, వాహనాల మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, ఈ విషయాల మీద చూసినప్పుడు అనవసరంగా అంటే కొంచెం ఎక్కువగానే అనుకున్నాకంటే కొంచెం ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే శుక్ర, శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ రాహు ఉన్నారు అక్కడ. తృతీయంలో రాహు యోగిస్తారు, అది పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం అనుకూలిస్తుంది జనరల్గా. కాబట్టి పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం జనరల్గా అనుకూలిస్తుంది కాబట్టి మంచి ధైర్యంతో సాహసంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇంటికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ గురించి చాలా ఎఫర్ట్ పెడతారు, సంపాదించాలి, చెయ్యాలి అని. అలాగే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి సంబంధించి కూడా కొంత టఫ్ టైం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కుజ, బుధుల యొక్క ఇతి వ్యయంలో ఉండటం వారం ప్రారంభమే కొంచెం గ్లిచెస్, కొంచెం మనకి డిస్టర్బెన్స్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా కొంచెం జాగ్రత్తగా పిల్లలు ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ బుధుడి శత్రుక్షేత్రంలో పడడం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం చదువుకోండి. ఈ యొక్క పోయిన వారం నుంచే గురుడి అతిచారం మొదలైంది. ఈ రాశికి మాత్రం మరి అష్టమ స్థానంలో మొదలెట్టారు కాబట్టి తప్పకుండా దేవానాంచ ఋషీనాంచ మంత్రబలం పెంచుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నెమ్మదిగా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అదేదో గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ మన మంచిగా, మన పాజిటివ్నెస్గా జరగడానికి మనం మార్చుకోవచ్చు.
మకర రాశి వాళ్ళకి సంబంధిద్దాం. మకర రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని, సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు. మొత్తానికి మకర రాశి వాళ్ళకి 6 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. అంటే గతంతో పోలిస్తే వీళ్ళకి గ్రహానుకూలత పెరిగిందని చెప్పాలి. మొన్నటి వరకు ఏదో ఒక శనో ఇలాగ యోగించిన గ్రహాలు ఇప్పుడు చాలా వరకు కూడా ఈ గ్రహాల చేంజెస్ ఏదైతే ఉందో కుజబుధులు మారడం కావచ్చు, రవి యొక్క సంచారం, గురుడు మేజర్గా అతిచారంతో 13 నెలలు మిథునంలోనే ఉండాల్సిన గురుడు వీళ్ళకి షష్టమ స్థానంలో, అలాంటిది 6 నెలలుగా సప్తమంలోకి వచ్చారు. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత బెనిఫిట్గానే ఉంటుంది మకర రాశికి. ఇప్పుడు మనం చూస్తే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు మనకి కుజుడు పైగా లాభాధిపతి, ఆ రాశ్యాధిపతి కూడా వృశ్చికానికి అధిపతి కాబట్టి ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు. కుజుడి యొక్క సంచారం ఈ యొక్క రాశికి చాలా వరకు కూడా మంచి స్థిరత్వాన్ని, మంచి ఆరోగ్యాన్ని, అలాగే గురుడు సప్తమంలోకి రావడం, కుజుడు లాభంలోకి వెళ్ళటం, తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో కొన్ని రెఫరెన్సులు లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి ఈ టైంలో మకర రాశి వాళ్ళకి కొంచెం ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ పరంగా, ఫిక్స్డ్ అసెట్స్ పరంగా కొంచెం అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంచెం వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్, స్థిరాస్తుల రీత్యా కూడా మనకు కనిపిస్తుంది. బుధుడి యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశికి ఏంటంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు బుధుడు. బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మేజర్గా. కొన్ని సందర్భాల్లో నాన్నగారు, అమ్మగారు వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా లేక అనవసరంగా సరైన డెసిషన్ వీళ్ళిద్దరి మధ్య తీసుకోవడం లేట్ అవటం వల్ల మీకు వచ్చే కొన్ని ప్రయోజనాలు కూడా మిస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అలాగే కొన్నిసార్లు డిస్ప్యూటేటివ్గా కోర్టు కేసులు కావచ్చు, అండ్ మేనమామ, మామయ్య వాళ్ళతో కావచ్చు. సో అలాగే డైలీ రొటీన్లో కొన్ని పనులు మీకు ఏదైనా లాభం రావాలంటే డెఫినెట్గా దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్ జరగాలన్నట్టు ఉంటుంది పరిస్థితి. అలాగే ఇక్కడ చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం, కుజబుద్ధుల యొక్క ఇతి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది వారం ప్రారంభం. సోమ, మంగళవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుడు ఉంటాం. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఉచ్చ స్థితిలోకి వచ్చున్నారు. ఇక్కడ చాలా వరకు కూడా ఈ రాశికి మెయిన్గా ఎన్నో మకర రాశి వాళ్ళకి ఇప్పుడు తృతీయ స్థానాన్ని గురువు గారు చూడటం, ఇక్కడికి వచ్చి సప్తమ స్థానంలో ఆయన మార్పు చెందటం, చాలా కొన్ని ఫ్యామిలీ లైఫ్లో, మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఉన్న డిస్ప్యూట్స్ కానీ, వ్యాపార పరంగా కొంచెం ఎదగడానికి చాలా వరకు అడ్డంకులు వస్తుంటాం. ఇలాంటి విషయాల్లో కానీ కొంచెం వీళ్ళకి ఇలాంటి మెలిఫిక్ ఎఫెక్ట్స్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాల్లో చూస్తే మకర రాశికి సంబంధించిన రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఈ రాశికి ఆల్రెడీ రాశ్యాధిపతి శని, ఏలినాటి శని కంప్లీట్ అయిపోయి తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచారంలో ఉన్నారు. అనుకున్నది సాధించగలుగుతారు కానీ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. సో ఏదైనా సరే పరాక్రమ స్థానంలో శని యోగిస్తారు కాబట్టి చాలా ధైర్యంతో మీకు ఆ పని కొత్తదైనా సరే పరాలా నేను చేయగలను అని ఒక స్ఫూర్తితో ముందుకెళ్తుంటారు. ఇక్కడ శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మకర రాశి వారికి మెయిన్ ఇబ్బంది కలిగించే విషయం ఇదే. ఏంటంటే ఒకటి ద్వితీయంలో రాహు, ఒకటి అష్టమంలో కేతు. ఈ రాహుకేతువుల యొక్క యాక్సిస్ ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉండటం వల్ల సమ్టైమ్స్ మీ లైఫ్ పార్ట్నర్ ఉద్యోగానికి సంబంధించో, అలాగే లేకపోతే రావాల్సిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించో, ఫైనాన్స్ డబ్బులు వస్తుంటే డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి అన్న పాయింట్లోనో కొంచెం మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో మనకి ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి 11, 12, 1, 2 స్థానాల మీదుగా ఈ యొక్క చంద్రుని యొక్క సంచారంలో తప్పకుండా మరి ఆదివారం, బుధ, గురువారాలు ఈ 3 రోజులు కూడా చంద్రబలం చక్కగా మంచి అనుకూలంగా ఉంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి కొంతవరకు బెటర్ రిజల్ట్సే. మనకి మారిన సప్తమంలో గురుడు రావటం కావచ్చు,
రవి కూడా దశమస్థాన సంచారంలోకి, రవి లాంటి ప్లానెట్ కూడా దశమస్థాన సంచారంలో రావటం, కొంచెం రవి కూడా అనుకూలిస్తారు కాబట్టి దశమస్థానంలో గ్రహాల యొక్క అనుకూలత పెరగటం వల్ల తప్పకుండా కొంత మీకు పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి రాహుకేతువులకి మంగళవారం, శనివారం జంటనాగులు ఉన్న చోట కొంచెం పాలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఫలాస పుష్ప శంకాసం, అర్ధకాయం, మహావీరం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి అష్టమంలో శుక్రుడు, అలాగే దశమంలో కుజుడు, ఇంకా దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం బాగుంది ఈ రాశికి. చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఎప్పుడైతే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, న్యాచురల్ అయిన వృశ్చిక రాశి అధిపతి అయిన కుజుడు కూడా అక్కడే ఉన్నారు. ఈ వారం నుంచి చంద్రుడు కూడా జనరల్గా దశమ స్థానంలో యోగిస్తాడు, కానీ అది నీచ రాశి అయింది. కాకపోతే ఈ రాశికి ఏంటంటే బుధ కుజుల యొక్క ఇక్కడ గ్రహయుద్ధం మెయిన్గా బుధుడు శత్రుక్షేత్రంలో పట్టడం వల్ల సంతానపరమైన విషయాలు, సంతానపరమైన విషయాల పరంగా వీళ్ళ ప్రొఫెషన్కి సంబంధించి వీళ్ళ పనులు చేసుకోలేకపోవడం పిల్లల రీత్యా, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు చేసే పనులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చేస్తుంటారో అది కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వకపోవడం గమనించవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మీకు చెయ్యని పని మీకు అప్పచెప్పే ఆస్కారాలు, అంటే నచ్చని పని మీకు అప్పచెప్పే ఆస్కారాలు, కానీ మీరు చేసే పనిలో అంత క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో చాలా లోపం ఉండటం కానీ ఎక్కువ గమనించదగిన విషయం కుంభరాశి వాళ్ళకి. ఈ వారం నుంచి గురుడు అతిచారంతో వీళ్ళకి షష్టమ స్థానంలోకి వచ్చారు, గురుబలం కూడా తగ్గిపోయింది. అలాగే మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, ఉచ్చస్థితిలో ఉన్నారు గురువు గారు. కొంత డిస్ప్యూటేటివ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని, శత్రువుల్ని, కాంపిటీషన్ని ఓవర్కమ్ చేయటం వల్లే తర్వాతే మీకు ఏదైనా గెయిన్ కానీ ప్రాఫిట్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొంచెం కుటుంబం రీత్యా కానీ ధనపరమైన విషయాల్లో కానీ కొన్నిసార్లు మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్తో కానీ టీంలో ఉన్న వాళ్ళతో కానీ అనవసరమైన డిబేట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ జరిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోండి. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక కుంభరాశికి ఇక్కడ ద్వితీయ స్థానంలోనే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారో వీరికి ఏలినాటి శని కూడా నడుస్తూ ఉంది. ఖర్చుల విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఖర్చుల గురించి ఎక్కువ ఆలోచన బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతువు. వారాంతానికి రాశిలో రాహు ఉంటాం, చంద్రుడు కూడా రాశిలో సంచారం ఉంటాం. సో ఇక్కడ మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం మంచిది. రాశిలో రాహువు, షష్టమంలో గురుడు, అష్టమ శని, ఇన్ని రకాలుగా డైజెషన్కి సంబంధించి కావచ్చు, తీసుకునే ఫుడ్కి సంబంధించి ఇంటేకింగ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, లేకపోతే పడని ఫుడ్స్ తినడం వల్ల కావచ్చు. ఇలా రాహు కూడా కొంచెం రాశిలో ఉన్నాడు కాబట్టి హెల్త్ అండ్ మీ ఫికిల్నెస్ ఇన్ యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్లో ఫికిల్నెస్ ఉండటం కానీ ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఈ రాశికి షష్టమ గురుదోషం, నేను పోయిన వారం నుంచి గురుడు అతిచారంతో ఈ రాశికి ఈ 6th హౌస్లోకి రావటం ఏదైతే ఉందో, దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కొంచెం గట్టిగా చాలా మంచిది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా, నీలాంజన సమావాసం చదువుకుంటూ ఉంటే ఏలినాటి శని నుంచి లాస్ట్ ఫేజ్ నుంచి బయటపడే ఆస్కారాలు ఉంటాయి. ఇక రాహు కూడా రాశిలో రాహు యొక్క సంచారం కనిపిస్తుంది కాబట్టి అర్ధకాయం, మహావీరం, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా
ఈ కుంభరాశి వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక సప్తమంలో కేతు ఉన్నారు ఆల్రెడీ. ఆ రాశ్యాధిపతి రవి కూడా నీచులో భాగ్యస్థానంలో ఉన్నారు. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలోనూ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీకు తగిన సంబంధం, మీకు నచ్చిన సంబంధం దొరికే విషయాల్లో కొంచెం ఇక్కడ ప్రస్తుతం ఉన్న పొజిషన్ అంత అనుకూలంగా లేకపోవటం, అండ్ తాహతకు మించో మన పరిస్థితి, ఆర్థిక పరిస్థితికి మించో ఇక్కడ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్నిసార్లు మీకు వెరీ క్లోజ్ వాళ్ళతోనే సమ్ డిటాచ్మెంట్స్, ఫీలింగ్స్. సో ఇది ఎక్కువగా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కూడా ఈ డిటాచ్మెంట్ ఫీలింగ్స్, ఎవరో కొంతమంది మన దూరం అవుతున్న ఫీలింగ్, ఇలాంటివి అనిపిస్తూ ఉంటుంది. మనమే డిటాచ్ అవుదాం అన్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది దీనివల్ల మనకి నష్టం లేనిది అయితే వదిలించుకోవడం పెద్ద విషయం కాదు. బట్ ఇది బిజినెస్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్తో కానీ, వ్యాపారంలో కస్టమర్లతో కానీ, వెరీ క్లోజ్ రిలేషన్స్ భార్యాభర్తల మధ్య కానీ వస్తే కనుక కష్టం. కాబట్టి ట్రాన్సిట్ ఇలా ఉంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఇలా ఉందని తెలుసుకుని మీరు జాగ్రత్త పడడం అనేది మంచిది. వాడికి కంపల్సరీగా కుంభరాశి వాళ్ళు ఈ చెప్పుకున్న గురువుకి, శనికి, రాహుకి, ఈ 3 గ్రహాలకి ఈ వారం పర్టికులర్ రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే పంచమంలో గురుడు, షష్టమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వాళ్ళకి కనిపిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశికి. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. భాగ్యస్థానం నుంచి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంటుంది రాశి వాళ్ళకి. సో ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో మనం చూస్తే అది చంద్రుడికి నీచ రాశి అవడం, కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు వృశ్చిక రాశిలో. అయితే ఇక్కడ బుధుడికి కుజుడికి గ్రహయుద్ధం అనేది ఏర్పడటం, శత్రుక్షేత్రంలో బుధుడు ఉంటాం ముఖ్యంగా. సో కాబట్టి ఇక్కడ మెయిన్ రాశి వాళ్ళకి సంబంధించి ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా, ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ రీత్యా ముఖ్యంగా, సో ఎప్పుడైతే ఈ బుధుడి యొక్క శత్రుక్షేత్రం ఉండటం, సో ఈ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో అంత పెరుగుదల కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలత కానీ కొంచెం తక్కువగా ఉందని గమనించాలి. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్స్కి సంబంధించి ఫారెన్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్స్, విదేశీ అవకాశాల గురించి చూస్తున్నారో ఇది వాళ్ళకు కూడా చాలా వరకు కూడా అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ కాంట్రాక్ట్ అనేది విదేశీల్లో, అక్కడ ఫారెన్ కంట్రీస్లో చేస్తున్న వాళ్ళకి సంబంధించి మీరు చేస్తున్న కాంట్రాక్ట్ కూడా అంత సజావుగా, సానుకూలంగా లేకపోవడం అనేది మనం గమనించదగిన విషయం. అలాగే లైఫ్ పార్ట్నర్కి అండ్ మీ ఫాదర్కి సంబంధించి ఇద్దరి మధ్య కూడా ఈ గ్రహ యుద్ధం వల్ల అనవసరంగా ఏ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ రీత్యా, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ అండ్ యువర్ ఫాదర్ వీళ్ళిద్దరి మధ్య సమ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది కలిగే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. ప్రవాసం, ముఖ్యంగా స్టేట్ టు స్టేట్ జర్నీ కానీ, లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంతవరకు కొంత డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి మనకి ఇక్కడ. సోమం, మంగళవారాల్లో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే గురువు గారు కూడా ఈ మీన రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే అతిచారంతో పంచమ స్థానంలోకి వచ్చారు. 13 నెలలు యాక్చువల్గా మిథున రాశిలోనే చతుర్థంలో ఉండాల్సిన గురుడు అతిచారం వల్ల పంచమంలోకి వచ్చారు. దశమాధిపతి ఎంత కాదన్నా ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి కూడా ఆయన. సో పంచమ స్థానంలో ఈ యొక్క గురువు గారి యొక్క ట్రాన్సిట్ కొద్ది గొప్ప చాలా వరకు కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ మీకు తీసుకురావడానికి, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో భాగ్యస్థానం అంత అనుకూలించకపోవడం వల్ల జరిగే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఈ పంచమంలో ఉన్న గురుడు కొంచెం ఉచ్చ స్థితిలోకి రావటం వల్ల మీ టాలెంట్తో, మీ ఇంటెలిజెన్స్తో, మీ జ్ఞానంతో, మీకున్న జూపిటర్ ఈజ్ కారక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోప్. సో కాబట్టి మీ త్రూ యువర్ ఇంటెలిజెన్స్తో వచ్చే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఓవర్కమ్ అవ్వడానికి చాలా వరకు మీరు ప్రయత్నిస్తారు. అలాగే సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంతవరకు మళ్ళీ ఈ గురుడు కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ఇక్కడ ట్రై చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మీకు నచ్చిన జాబు, మీకు నచ్చిన పని, అలాగే
ఏదైనా ఆఫర్ గురించి ట్రై చేస్తున్నట్టయితే ఇలాగ మంచి ఆఫర్ వస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి చిన్న హోప్ అయితే మాత్రం గురుడి వల్ల లభిస్తూ ఉంది. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక మకర రాశిలో చంద్రుని యొక్క సంచారం, అంతే వీళ్ళకి లాభస్థానంలో చంద్రుడు ఉన్నారు కానీ బట్ ఆ రాశ్యాధిపతి శని రిట్రగ్రేషన్లో రాశిలో ఉన్నారు. సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెయిన్ వీళ్ళ సర్కిల్ కానీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్నవాళ్ళు కానీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా ఇరిటేటింగ్ సిచ్యువేషన్స్గా నడుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే శని రిట్రగ్రేషన్లో ఉన్నారో చంద్రుడు లాభస్థానంలో ఉంటాం. బట్ ఏంటంటే 10 మంది కలిస్తే మనకి దానిలో ఒకళ్ళిద్దరి వల్ల ఉపయోగం ఉంటాం ఇలాగా. సో చాలా వరకు కూడా ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్స్ అంటే ఏదైనా వ్యాపారం చేసినా మనకు వచ్చే ప్రాఫిట్స్ రీత్యా కూడా కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపిస్తూ ఉండటం. సో దానివల్ల కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ స్ట్రెస్ అంటే స్ట్రెయిన్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది రాశిలో శని యొక్క సంచారం ఉండటం వల్ల. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో 1000 స్థానంలో రాహు యొక్క సంచారం, అలాగే చంద్రుడు కూడా. సో కాబట్టి వారాంతానికి శుక్ర శనివారాల్లో కొంచెం నిద్రకి సంబంధించి సో నిద్ర ఎలా పడుతుంది, ఖర్చులు ఎలా ఉంటున్నాయి, ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఈ ఆలోచన వల్ల మైండ్ స్ట్రెస్ పెరుగుతుందా, ఇలాంటివన్నీ ఎక్కువ మీనరాశి వాళ్ళు చూసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశికి మనం ఎంతో చెప్పుకున్నట్టు బుధుడు శత్రుక్షేత్రంలో పడడం, ఈ శత్రుక్షేత్రంలో పడ్డ బుధుడి వల్ల ఇటు మెయిన్ ఏంటంటే మదర్ అండ్ ఇటు లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికి సంబంధించిన అనుకూలతలు కొంచెం తక్కువగా ఉంటాం. సో అలాగే బుధుడికి సంబంధించి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, ప్రియాంగు గులికా శ్యామం, బుధ నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే మేజర్గా ఇక రాశిలో శని నడుస్తున్నారు, ఏలినాటి శని, కాబట్టి నీలాంజన సమాభాసం నిత్యం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, రూలు డిసిప్లిన్ లా ఈ 3 ఫాలో అవుతూ వెళ్ళటం చాలా మంచిది. వేయంలో రాహు ఉన్నారు, ఆయన అలాగ ఖర్చు చేయిస్తుంటారు. వేయంలో రాహు ఉండటం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం ఏదో ఒకటి. సో కాబట్టి నిద్ర పట్టకపోతే పిల్లలకి కథలు చెప్పండి, లేకపోతే ఏదైనా బుక్ తీసి చదవండి, బుక్ తీస్తే వెంటనే నిద్ర వస్తుంది ఎవరికైనా. సో అలాగే వేయంలో రాహు ఉన్నారు కాబట్టి సో శుక్ర శనివారాల్లో సో డూ సమ్ డొనేషన్, మీ యొక్క స్థితిని బట్టి పరిస్థితిని బట్టి ఏదో డొనేషన్ అనేది చేస్తే చాలా మంచిది. అది కేజింపావు మినుములు కానీ ఒక బూడిద రంగు వస్త్రం కానీ లేకపోతే నీడీ పీపుల్కి హెల్ప్ చేసినా కూడా శనివారం పూట చాలా మంచిది మీనరాశి వాళ్ళకి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.